నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మాజీ మంత్రి గంగుల తనయుడి వివాహ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై నూతన వధువరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి. జనాభా గణనలో భాగంగా స్వీయ గణనకు శ్రీకారం చుట్టిన కలెక్టర్ చిత్రా మిశ్రా. స్వయంగా తన వివరాలను నమోదు చేసుకున్న కలెక్టర్. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని పిలుపు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు రుణపడి ఉంటారు. కరీంనగర్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇతర మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన ఆర్టీసీ జేఏసీ నేతలు. కోతుల సమస్యలను వినూత్నంగా పరిష్కరిస్తున్న వార్డు మెంబర్. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్న వెంకట్. ఎలుగుబంటి వేషాన్ని చూసి పరారవుతున్న కోతులు. ఆనందం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడు హరిహరన్ సాయి వివాహ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా కొనసాగాయి. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వధువరులను ఆశీర్వదించారు. అంతేకాకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితర ప్రముఖులు సైతం వివాహ వేడుకలకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. స్వీయ గణనలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలన్నారు కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆమె ఆధునిక సాంకేతికతతో డిజిటల్ జనగణన చేపడుతున్నామన్నారు. ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వివరాలను స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఇది పారదర్శక వేగవంతమైన ప్రక్రియ విధానమని, ఈ కార్యక్రమం విజయవంతానికి పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని అన్నారు. ఇందుకోసం జిల్లాలో ముమ్మర ఏర్పాట్లు చేశామన్న కలెక్టర్ ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని గోప్యంగా భద్రపరుస్తామన్నారు. ఇందులో సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1855ను సంప్రదించవచ్చని సూచించారు. జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రతి ఒక్కరూ తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు. కలెక్టర్ స్వయంగా తన వివరాల నమోదు చేసుకుని స్వీయ గణన ప్రారంభించారు. మ్యాండేటరీ ఎన్యూమరేషన్ దట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది చేసి పెట్టుకున్నారంటే మీ టైం కొద్దిగా సేవ్ అయింది. ప్లస్ యూ విల్ హ్యావ్ దిస్ కాన్ఫిడెన్స్ దట్ 90% డాటా మనమే ఫిల్ చేసుకున్నాం కాబట్టి ఎర్రర్ ఉండకపోవచ్చు. The exercise for field enumerators, for those who don't come forward for self enumeration, will be little time taking ante. Either way, entire coverage is mandatory. Properly, nobody should be missed ani prati training lo kuda cheppadam jarugutundi. That is the ultimate exercise because nobody should be missed out. That's all. Duplication ka avasaram undi because the thing is ippude manam one household only one mobile number. So a mobile number will not be accepted if I try to fill my form for 5 particular families. So ఎటువంటి డూప్లికేషన్ ఉండదు. అండ్ ఇట్స్ ఒక రకంగా మనం మన ఫీల్డ్ ఎన్యూమరేటర్ వర్క్ ఎక్సర్సైజ్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేయడానికి ఇది ఉంటుంది. సో హీ విల్ బేసికలీ హ్యావ్ 2 sheets in his hand. One, the households which have gone for self enumeration, the other which have not been covered. So not been covered కి ఇంకొక డెడికేటెడ్ టీమ్ పెట్టి ప్రాపర్ కవరేజ్ చేయాల్సి వస్తుంది. సెల్ఫ్ ఎన్యూమరేటెడ్ టీమ్కి కొద్దిగా వెరిఫైడ్ డేటా ప్రింట్అవుట్ తీసుకొని మనం పంపిస్తాం ఫీల్డ్కి. వాళ్ళది వెరిఫై చేసుకుంటూ ఫిజికల్ కాపీ వాళ్ళది కూడా మా దగ్గర పెట్టుకుంటాం జస్ట్ టు అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా ఎర్రర్. డేటా ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ద సెన్సస్ ఆపరేషన్ విల్ బి ఫాలోడ్. మనం ప్రాపర్గా ఫీల్డ్కి వెళ్ళాలి, ఒక్కొక్క కాలం ఫిల్ చేయాలి. దే విల్ హ్యావ్ దేర్ ట్యాబ్ ఎంట్రీస్. మొబైల్ నంబర్స్ ఇప్పుడు మీకు తెలిసిన విషయమే, ఆధార్లో కూడా మ్యాండేటరీ ఉంది. సో ద ఓన్లీ criteria where there is no mobile number, that will be taken separate case altogether. Adi government proper ga teeskuntadi, then they will not come on the SC portal. They will be directly registered in a other format from the government side. Already matte charge officers ga MROs untaru, alage deputy charge officer tarvata supervisors aa tarvata enumerator untaru. So enumerator kuda oka every 200 oka houses ki oka enumerator untaru.
హెచ్ఎల్బి హౌస్ లిస్టింగ్ బ్లాక్ అని ఉంటుంది. హౌస్ లిస్టింగ్ బ్లాక్ అంటే ఒక జాగ్రఫికల్ ఏరియాలో కూడా ఇన్ని ఇల్లు అని చెప్పేసి క్లియర్ కట్గా దాన్ని డిమార్కేట్ చేసి దాని మ్యాప్ కూడా రెడీ చేసి పెట్టారు. కాబట్టి ఆ ప్రకారంగా తనకు కేటాయించిన ఎన్యూమరేటర్ కేటాయించిన ఏరియా ఏదైతే ఉంటుందో ఆ పరిధిలో తిరుగుతుంటారు, క్లియర్గా ఉంటుంది. దాన్ని సూపర్వైజర్ చేసుకోవడానికి సూపర్వైజర్ ఉంటారు, ఎట్ ది సేమ్ టైం ఎంఆర్ఓ ఉంటారు. అండ్ లోకల్గా మనం పంచాయత్ సెక్రటరీను తర్వాత గ్రామ పంచాయతీ జీపీఓస్ను కూడా పెట్టాము. సో వాళ్ళ కోఆర్డినేషన్, ఎంఆర్ఓ ఎంపీడీఓ కోఆర్డినేషన్, ఇంటర్న్ ఆర్డీఓ అండ్ సెన్సస్ ఆపరేషన్ సిపిఓ ఆఫీస్ నుంచి కూడా టోటల్ ఎప్పటికప్పుడు మెన్షన్ చేస్తుంటారు. ఇక సెల్ఫ్ ఎన్యూమరేషన్ విషయంలో వస్తే ఏంటంటే దాదాపుగా డాటా మనం ఫైనల్ చేసుకుంటాం, మన డాటా మనమే ఫీడ్ చేసుకుంటాం. ఫీడ్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఎన్యూమరేటర్ చెక్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేస్తారు. ఏదైనా ఒకటి రెండు తప్పులైనా ఒకళ్ళు ఉన్నట్లయితే దాన్ని బట్టి ఎన్యూమరేటర్ దాన్ని కన్ఫర్మ్ చేసేస్తాడు. ఇది టోటల్గా జరిగే ప్రోగ్రామ్. మనకు 2011 సెన్సస్ అప్పుడు జరిగింది. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ఆర్టీసీ కార్మికులు రుణపడి ఉంటారన్నారు. కరీంనగర్ ఆర్టీసీ జేఏసీ నేతలు గత ప్రభుత్వ హయాంలో కోల్పోయిన హక్కులను ప్రజా ప్రభుత్వ పాలనలో తిరిగి సాధించుకున్నామన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడాన్ని స్వాగతిస్తూ కరీంనగర్లో ఆర్టీసీ కార్మికులు సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టి వేడుకలు చేసుకున్నారు. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆర్టీసీ జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాల ఆర్టీసీ కార్మికుల కలలను నెరవేర్చినటువంటి కాంగ్రెస్ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తూ నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈరోజు కరీంనగర్ ఆర్టీసీ బస్ డిపో యందు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. నిజంగా కూడా ఎన్నో సంవత్సరాల కలలను ఈరోజు కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం నెరవేర్చింది. ఆర్టీసీ కార్మికులకు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వంలో విలీనం చేయడం కానీ, పీఆర్సీ కానీ, వారి యొక్క కార్మిక సంఘ ఎన్నికలు కానీ ఇవాళ ప్రభుత్వం నెరవేరుస్తున్న సందర్భంగా ఈరోజు ఆర్టీసీ కార్మికులతో కలిసి కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. మేము సంబరాలు చేసుకుంటున్నామంటే నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఆర్టీసీ ఎంప్లాయీస్ చాలా కాలం నుంచి మా చిరకాల కోరిక అయినటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పార్టీ మమ్మలను ప్రభుత్వంలో విలీనం చేసి ఏదైతే నిన్నటి చర్చల సందర్భంగా జరిగినటువంటి మరి 2017 పిఆర్కి సంబంధించిన ఏరియర్స్ కానీ, దాని తర్వాత మరి రాబోయే 2021 పిఆర్సీ కానీ వర్క్లోడ్ మీద కూడా మరి పెద్ద ఎత్తున మాకు ఉన్నటువంటి ఆందోళనలు మరి నిన్న మాట్లాడినటువంటి మంత్రుల కమిటీలో చర్చించడం జరిగింది. ఎంప్లాయీస్ అందరూ మరి హ్యాపీగా ఒక ఇన్ని రోజులు కేసీఆర్ ప్రభుత్వం ఎంత నియంతృత్వంగా మా మీద నియంతృత్వం చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిందో 53 రోజుల సమ్మె సందర్భంగా మీకు ఉద్యోగాలు లేవు, మీరంతా సెల్ఫ్ డిస్మిస్ అయ్యారు, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పిన సందర్భంగా 53 రోజులు సమ్మె చేసి కేసీఆర్ను బతిలాడుకొని మళ్ళీ ఆ రోజు డ్యూటీలో జాయిన్ ఒక కార్మికుడు ఈ యొక్క 3 రోజుల సమ్మెను చూసుకొని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇది చాలా బాధాకరం. ఆయనకు ముందుగా మనం నివాళులు అర్పించుకుంటూ ఈ యొక్క ఆయన అఘాయిత్యానికి ప్రజాప్రభుత్వం వెంటనే స్పందించి ఎంతటి వైద్యానికైనా మేము అందిస్తామని చెప్పి ఆయనను ఇమీడియట్లీ హైదరాబాద్కు తరలించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన మధ్యలో ప్రాణాలు పోవడం జరిగింది. దీనికి యావత్ కార్మిక లోకం మొత్తం సంతాపం మేము వ్యక్తం చేసుకుంటూ ఈ ప్రజాప్రభుత్వం అని ఇలా నిరూపించుకున్నారు. ఈ దశాబ్ద ఏదైతున్నదో నిన్నటి వరకు మేము 3 రోజుల సమ్మెను చేసినప్పటికి కూడా పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో కార్మికుల పక్షాన ఏదైతే ఉన్నదో పే స్కేల్ కానీ గవర్నమెంట్లో విలీనం కానీ వాళ్ళు చేయాలనేటువంటి వాళ్ళకు ముందుటి నుంచే ఉన్నది. కానీ అనివార్య కారణాల వల్ల మేము కూడా స్ట్రైక్ చేయవలసి వచ్చింది. కనుక వారు పెద్ద మనసుతోని మాకు అన్ని రకాలుగా యూనియన్లు ఇవ్వడం కానీ, మరి ఏదైతే ఉన్నదో పే స్కేల్ కానీ, మరి ఏదైతే ఉన్నదో ఆర్టీసీని ప్రభుత్వాన్ని విలీనం చేయడం కానీ
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ డిపోలో కార్మికులు ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గానికి పాలాభిషేకం చేశారు. ముందుగా అమరుడైన శంకర్ గౌడ్ మృతికి నివాళులర్పిస్తూ మౌనం పాటించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు హామీ ఇచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ తోటి కార్మికుడు శంకర్ గౌడ్ మృతి తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు. తెలంగాణ ఉద్యమానికి జీవం పోసింది శ్రీ కంఠాచారి అయితే ఆర్టీసీ ఉద్యమానికి ప్రాణం పోసింది శంకర్ గౌడ్ అని తెలిపారు. ఆర్టీసీ ప్రతి కార్మికుడు ఆయన కుటుంబానికి రుణపడి ఉంటామని చెప్పారు. తమ డిమాండ్లను పరిష్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని అన్నారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అందరి తరపున ధన్యవాదాలు. ఈ సమ్మెలో ఒక 2-3 రోజుల క్రితము మాకు కనుక ఇట్లాంటి అవకాశం ఇచ్చి మమ్మల్ని సమ్మెకు పోకుండా చేస్తే చాలా ఆనందకరంగా ఉండేవాళ్ళము ఇప్పుడు. కానీ ఒక దురదృష్టకరమైన విషయం ఆయన శంకర్ గౌడ్ గారు చనిపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇచ్చిన హామీలనైనా ఇప్పటికైనా కానీ మా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ అతి తొందరలో మాకు పిఆర్సీ అండ్ ఈ విలీన ప్రక్రియను తొందరగా చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మీ ద్వారా మీడియా ద్వారా కోరుకుంటున్నాను. ఈరోజు మన కార్మికులు జేఏసీ తరఫున గోదావరిఖని డిపోలో కార్మికులందరూ కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది మంత్రులందరికీ. ఎందుకనంటే మాకు పెట్టే అన్నం కూడా మీరే కాబట్టి ఏదైనా కానీ మీ ద్వారానే మాకు వస్తుంది కాబట్టి మిమ్మల్ని మేము ఒక దేవుని లెక్క భావించి మీకు పాలాభిషేకం చేయడం జరిగింది. రెండవది శంకర్ గౌడ్ గారికి ఆశీర్వాదాలు చేసి మౌనం పాటించి డిమాండ్లు ఈ ప్రభుత్వం పిలిచి నిన్ననే నెరవేర్చడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వంలో విలీనం అని చెప్పడం జరిగింది. మాకు రావాల్సిన 2 పిఆర్సీల్లో 21-11% ఇస్తున్నామని ఒప్పుకోవడం జరిగింది. అలాగే మా కారుణ్య నియామకాలను అందరినీ కూడా రెగ్యులర్ ప్రతిపాదనలో తీసుకున్నామని తెలియడం జరిగింది. అలాగే మాకు యూనియన్ లేవు, యూనియన్ల ప్రతిపాదన కూడా ఆలోచించి ఒక 1 month 2 monthsలో ఎలక్షన్స్ పెడతామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఇందులో ఒక బాధాకరమైన విషయం కూడా ఉన్నది. ఇదేదో 2 రోజుల ముందు చేపించి ఇచ్చిన మేమందరూ కూడా ఇలా కార్మికులు ఆనందోత్సవాల్లో ఉండు. మొన్ననే నర్సంపేట నుండి మా శంకరన్న గౌడ్ మరణించడంతో మాకు ఈ ఒక బాధ సంతృప్తిలో ఇచ్చిన బాధగా ఫీలింగ్లో ఉన్నాం తప్ప సంతోషంలో లేము. అయినా ప్రభుత్వాన్ని వేడుకుంటాను. ఈ ఏదో కాగితాల మీద పరిమితం కాకుండా మాకు తొందరగా 1-2-3 నెలల్లోనే ప్రభుత్వంలో విలీనం చేయాలి. మీరు మా న్యాయమైన డిమాండ్లు ఏవైతే 32 డిమాండ్లను మేనేజ్మెంట్కి అప్పచెప్పారో అవి కూడా అన్ని తొందరగా పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. అలాగే డిమాండ్ కూడా చేస్తాను. లేని ఎడల మా జేఏసీ ఏదైనా చెప్తే మళ్ళీ అదే విధంగా. జగిత్యాల జిల్లా మల్లాపూర్లో కోతుల సమస్యకు ఓ యువకుడు వినూత్న పరిష్కారం చూపిస్తున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న కోతుల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా స్థానిక యువకుడు వెంకటు సరికొత్త ఐడియాతో ముందుకొచ్చాడు. ఇటీవల జరిగిన వార్డు మెంబర్ ఎన్నికల్లో పోటీ చేసిన వెంకటు కోతుల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఎలుగుబంటి వేషం ధరించి కోతులను తరిమే ప్రయత్నం చేస్తున్నాడు. గ్రామంలో ఇళ్ల పైకప్పులపై దాడులు, రోడ్లపై వెళ్తున్న వారిపై దాడులు పెరుగుతున్నాయన్న నేపథ్యంలో ఆయన ఈ ప్రత్యేక మార్గాన్ని ఎంచుకున్నాడు. పట్టణానికి వెళ్లి ఎలుగుబంటి వేషం తెచ్చుకున్న వెంకటు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కోతులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతూ వాటిని తరిమిస్తున్నాడు. నిజంగానే ఎలుగుబంటి వచ్చిందని భావించిన కోతులు భయంతో పారిపోతుండడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు. గత 10 రోజులుగా వందలాది కోతులను తరిమేశానని వెంకట్ చెప్తున్నాడు. వెంకట్పై గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నాయకుడు ఇలాగే మాట నిలబెట్టుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడుతున్నారు. వార్డు మెంబరు ఏను లక్ష్మి యొక్క భర్తను. మా యొక్క వార్డులో గత 2-3 ఏళ్ళుగా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాయి కోతులు. ఖ్యాతం లక్ష్మారెడ్డి అనే వ్యక్తికి ఈ మధ్య ఇక్కడ గాయం చేసినాయి. ఆ గాయం చుట్టూ 10 ఇంజక్షన్లు వేయించుకోవడం జరిగింది. చాలా బాధ అనిపిస్తుంది. చాలా మహిళలకు కూడా చాలామందికి గాయాలు చేసినాయి. కాబట్టి ఇది ఎట్లాగైనా ఈ కోతులను తరమాలనే ఉద్దేశం కొద్దీ నేను ఈ యొక్క ఎలుగుబంటి వేయడం జరిగింది.
నేను ఎలుగుబంటి వేషం వేసి చాలా గలీలో తిరగడం వల్ల చాలా మటుకు కోతులు పారిపోయినాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రిజల్ట్ ఉంటుందని చెప్పి. మా వార్డు ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు. 1 2 3 అని. ఈ సమస్య చాలా గ్రామాల్లో ఉంది. మా వార్డు సభ్యులకు ఎన్నో సేవలు చేసినాం. అలాగే ఈ సేవలు ఇలాగే చేయడానికి కూడా కంటిన్యూ ముందుకెళ్తూనే ఉంటాను. ఈ సమస్య కోసం ప్రభుత్వం కూడా స్పందించి వీలైనంత తొందరగా మన చాలా గ్రామాలలో ఉన్న సమస్యల ప్రభుత్వం కూడా తొందరగా వెనువెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చాలా ఇళ్లలో ఆహారం ఎత్తుకుపోతున్నాయి, పండ్లు పొలాలు కూడా ఎత్తుకెళ్తున్నాయి. అసలు బయట ఫారెస్ట్లలో కూడా ఈ యొక్క కోతులకు కొన్ని పండ్ల మొక్కలు కూడా నాటాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను వేడుకుంటున్నాను. కోతులు బాగుండే వెంకటరెడ్డి ఇట్లా ఎలుగుబండి వేసి నుంచి కోతులు తక్కువైనాయి. ఇండ్లలో వచ్చుడు, కూర అన్నం ఎత్తుకపోడు, కూరలు ఎత్తుకపోడు, ఇట్లా అన్ని పలికలు నోసిన బుక్కుడు ఏదైనా గాలి చేసుడు, సామాన్లు వాళ్ళకి కొట్టుడు అట్లా బాగుండే. నిన్నటి నుంచి వెంకటరెడ్డి ఇట్లా ఎలుగుబండి వేసి నుంచి కోతులు కొంచెం తక్కువైనాయి. అందుకోసం వెంకటరెడ్డి మంచి పనులు చేస్తుండు. వార్డు నెంబర్ గెలిచిండు గ్రామ పంచాయతీ కాడ. పామాయిల్ పంటకు విద్యుత్ అధికారుల నోటీసులు జారీ చేయడంతో రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. జమ్మికుంట మండలం తనుగులలో వ్యవసాయ విద్యుత్ శాఖల సమన్వయం లోపంతో ఓ రైతు లక్షల విలువైన పంటను కోల్పోయే పరిస్థితి నెలకొంది. గ్రామానికి చెందిన రైతు చింతల శ్రీనివాసు తనకు చెందిన 3 ఎకరాల 38 గుంటల భూమిలో గతంలో వరి పంట సాగు చేసేవాడు. అప్పుడు ఏటా సుమారు 5 నుంచి 6 లక్షల రూపాయల ఆదాయం వచ్చేదని ఆయన తెలిపారు. ఈ క్రమంలో వ్యవసాయ అధికారులు గ్రామంలో రైతులను పామాయిల్ సాగు వైపు ప్రోత్సహిస్తూ మంచి లాభాలు వస్తాయని చెప్పడంతో శ్రీనివాసు వారి సహకారంతో 3 ఏళ్ల క్రితం పామాయిల్ పంటను సాగు చేశారు. పంట వేసే సమయంలో వ్యవసాయ అధికారులు హైటెన్షన్ వైర్లను చూసినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని భరోసా ఇవ్వడంతోనే పంట సాగు చేసినట్లు రైతు తెలిపాడు. 3 ఏళ్ల తర్వాత పంట చేతికొచ్చే సమయంలో పామాయిల్ తోట మీదుగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉన్నాయంటూ విద్యుత్ అధికారులు పంటను తొలగించాలని నోటీసులు జారీ చేశారు. దీంతో రైతు శ్రీనివాసు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పంటను తొలగిస్తే 3 ఏళ్లుగా పెట్టిన పెట్టుబడి శ్రమ మొత్తం వృధా అవుతుంది. నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ అధికారుల సలహాతో సాగు చేసిన పంటను ఇప్పుడు విద్యుత్ అధికారులు తొలగించాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. పామాయిల్ పంట 3 ఏళ్ల తర్వాతే దిగుబడి వస్తుంది. ఇప్పుడు పంట తొలగిస్తే రైతుకు లక్షల్లో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో రైతు నష్టపోతున్నాడని స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో నష్టపరిహారం అందించాలని, రైతుకు న్యాయం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. షమన్పల్లి గ్రామం. నా పేరు చింతల శ్రీనివాసు. నేను ఒక రైతు కూలీని. నేను అంతకుముందు ఇక్కడ ఈ చేనులో వరి పంట వేసుకొని గత 10 ఏళ్ళ నుంచి వరి పంట సాగు చేసుకుంటున్నాను. వీళ్ళు ఏవో సార్లు గోల్డ్రాప్ కంపెనీ వాళ్ళు వచ్చి మాకు మోటివేషన్ చేసి పామాయిల్ తోట పెట్టాలని అన్నాక మేము పామాయిల్ తోట పెట్టినాం సార్. దానికి అనుగుణంగానే 3 సంవత్సరాల నుండి ఎదురు పెట్టుబడి పెట్టుకుంటా మేము దాన్ని కాపాడుకుంటా వచ్చినాము. వేరే వాళ్ళు వరి పంట వేసుకొని పంటలు సంవత్సరానికి 1 ఎకరానికి 5-6 లక్షల పంట దిగుబడి తీసుకుంటా ఉంటే మేము ఎదురుగా పెట్టుబడి పెట్టి 15 లక్షలు పెట్టి ఈ క్రాప్నంతా కాపాడుకుంటాం. మేము పామాయిల్ చెట్లు, ఎరువులు, దీన్ని పోషించడానికి రైతు కూలీలను పెట్టి గడ్డి కటింగ్ చేసుకుంటా మేము కాపాడుకుంటూ వస్తున్నాము. ఈ 3 సంవత్సరాలలో నాకు దరిదాపు 10 నుంచి 15 లక్షలు ఖర్చు అయింది. అయినా కూడా సరే అని మేము మళ్ళీ పంట వస్తే దిగుబడి వస్తే దాని ద్వారా మేము అప్పులు కట్టుకోవచ్చు అని చూస్తుంటే ఇంతలోనే ఈ హైటెన్షన్ వైర్లు వచ్చి ఇవి మొత్తం తొలగించాలి, దీని కింద ఉన్న చెట్ల ద్వారా మీకు ప్రమాదం జరుగుతుంది అని చెప్పిండ్రు. అప్పుడేమో మాకు పెట్టుకొని హైటెన్షన్ వైర్లు ఉన్నా కూడా ఏవో సారు అగ్రికల్చర్ వాళ్ళందరూ వచ్చి చూసిండ్రు, కొలిసిండ్రు, మాకు పర్మిషన్ ఇచ్చిండ్రు, వాళ్ళు పెట్టుమని అన్నారు సార్. ఇప్పటి వరకు కూడా మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడు. ఇలాంటి పరిస్థితి ఇంకే రైతుకు రాకుండా మమ్మల్ని ఈ అప్పుల బారి నుండి కాపాడుకొని ఆ కలెక్టర్ మేడానికి. అయ్యా, మాది చెమ్మనపల్లె గ్రామం, జమ్ముకుంట మండలం. ఇక్కడ పామాయిలు మేము గవర్నమెంట్ వాళ్ళే పొలం వేసుకునే వాళ్ళం. ఎప్పటికీ దాన్ని పామాయిల్ పెట్టుకోండి, ఒక 20-30 సంవత్సరాల పంట మంచిగా వస్తుంది అంటే వాళ్ళ మాట విని మేము పొలాన్ని కూడా పక్కకు పెట్టి పామాయిల్ పెట్టుకున్నాం. గత 3 సంవత్సరాలుగా దీన్ని చిన్న పిల్ల లెక్క, పసిపాప లెక్క చెట్లను వాటిని ఎండకు నీడకు తొలగిపోకుండా మేము కాపాడుకుంటూ వచ్చిన వాటిని ఒక చిన్న పిల్ల లెక్క చెట్లని కాపాడిన 3 సంవత్సరాలు ఉండేది.
అప్పులు తెచ్చి మేము ఈ పంట మీద లాభం వస్తుందేమో అని అప్పులు తెచ్చి మేము పంట వేసుకున్నాము. వేరే రైతులు పక్క పొంటి పొలాలు వేసుకున్న వాళ్ళు ఒక సంవత్సరానికి 5-6 లక్షల పంట పండించుకుంటున్నారు. మేము పామ్ ఆయిల్ పెట్టి అప్పటి నుండి చెడిపోతున్నాం. అయినా కూడా ఈ 3-4 ఇయర్స్ అయిపోతే క్రాప్ వస్తుంది, దానివల్ల లాభం వస్తుంది అని మేమేదో ముందుకు పడి మేము చేసుకుంటున్నాం. ఎవరు చెప్పినా వినకుండా మేము ఈ పంట వేసుకున్నాం. అది కూడా గవర్నమెంట్ వాళ్ళు మాకు చెప్పుతేనే మేము ఇట్లా ఉంటుందని చెప్తేనే మేము వద్దన్నా కూడా మీరన్నా ఒకరు ముందుకు వచ్చి మీరు పెట్టండి, మీ వల్ల ఇంకో రైతులు పెడతారా అని మోటివేషన్ చేస్తే అప్పుడు వాళ్ళు వచ్చి తీసుకొచ్చి మాకు అన్నీ ఇచ్చి చూసి భూములు చూసి ఇవన్నీ కొలుసుకొని ఇక్కడికి వచ్చి మాకు అన్నిటికీ ఇచ్చి మాకు ఆర్డర్ ఇస్తేనే కదా మేము పెట్టుకున్నది చెట్లకు, మీరు వచ్చి చూస్తేనే కదా మేము పెట్టుకున్నది, మీరు చూడండి అయితే మేము పెట్టలేదు ఇక్కడికి వచ్చి. అట్లా ఇచ్చినా కూడా పెట్టుకున్నాము, చేస్తూ ఉన్నాము. చెట్లను మంచిగా చిన్న పిల్లల లెక్క సాదుకుంటూ వచ్చినాము. ఇప్పుడు కరెంటు లైన్లని ఇప్పుడు వచ్చి తొలగిస్తానంటున్నారు. ఇప్పటికే 10-15 లక్షలు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి మేము చేసుకున్నాం. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన 24 గంటల నిరసన దీక్ష ముగిసింది. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రారంభించిన ఈ దీక్ష రాత్రంతా కొనసాగింది. దీక్షా స్థలిలోనే నిద్రించిన విద్యార్థి సంఘం నాయకులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ విష్ణు మాట్లాడుతూ ప్రభుత్వం మొండి వైఖరి వీడి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిన్న 11కి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని స్థానిక కలెక్టరేట్ గేట్ వద్ద నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే 10,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను పెండింగ్లో పెట్టి ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో చెల్లాటం ఆడడం జరుగుతుంది కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వడానికి చేతగాక ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్లతో కుమ్మక్కయ్యి ఈరోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు వేయడం జరుగుతుంది. ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ఎత్తివేసేయడానికి ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేయడం జరుగుతుంది. ఈరోజు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పిటిషన్ దాఖలు నుంచి మీరు వెంటనే కౌంటర్ దాఖలు వేయమని ఈరోజు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ముమ్మాటికి చెప్తున్నప్పుడు కూడా ఈరోజు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు వేయకుండా ఈరోజు హైకోర్టు నుంచే ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ఎత్తివేసిన తర్వాత మాకేం సంబంధం లేదు అని చేతులు దుప్పుకునే ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేయబోతున్నది. ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పైన సంవత్సరానికి 15 లక్షల మంది విద్యార్థులు ఈరోజు డిపెండ్ అయ్యి చదవడం జరుగుతుంది. ఈరోజు గతంలో కూడా ఎంతో మంది విద్యార్థులు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల పైన డిపెండ్ అయ్యి ఇందిరమ్మ పథకంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో నిర్మించిన 3 ఇండ్లకు గృహ ప్రవేశాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర బీసీ సంఘం అధికార ప్రతినిధి పర్ష హనుమన్లు ముఖ్య అతిథిగా విచ్చేసి లబ్ధిదారులతో నూతన గృహ ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొత్తపల్లి గ్రామానికి ఏ ఒక్క ఇల్లు వచ్చిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలలో భాగంగా ఇంద్రమ్మ ఇండ్లను అన్ని వర్గాల ప్రజలకు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారన్నారు. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి నిరుపేదలు రుణపడి ఉంటారన్నారు. మూడు ఇండ్ల గృహప్రవేశాలకు గాను ముఖ్య అతిథిగా పర్షన్మన్ల గారు అన్నగారు రావడం మాకు చాలా సంతోషకరం. అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నగారు ఈ ఇంటికి కావాల్సిన చీర, శారీ పంపిణీ చేయడం, అలాగే వారికి కండువాలు పంపిణీ చేయడం చాలా ముఖ్యంగా చాలా మంచి కార్యక్రమం ఈరోజు. ఎందుకంటే మన సిరిసిల్ల నియోజకవర్గంలో కొత్తపల్లి గ్రామంలో 44 ఇంట్లకు గాను ఈరోజు 3 ఇండ్లు గృహప్రవేశాలు ఉన్నాయి. దీనికి అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము అలాగే వీటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కేకే మహేంద్ర అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దపల్లి జిల్లా ఊదీల మండలం పోతుకపల్లి గ్రామంలో ఆర్యవైశ్య కుల సంఘం మరియు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అమ్మవారి చిత్రపటానికి పూలమాల వేసి కొబ్బరికాయలు కొట్టి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం యూత్ ఓదేల మండలం అధ్యక్షులు పుల్లూరు పృథ్వీరాజు, వాసవి క్లబ్ అధ్యక్షులు కండెం మణితేజ, పుల్లూరు రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామంలో ఆర్యవైశ్య కుల సంఘం దేవత అయినటువంటి వాసవి కన్యాపక పరమేశ్వరి దేవత గారి జయంతి సందర్భంగా ఓదెల మండలం కొత్తపల్లి గ్రామంలో ఆర్యవైశ్య కుల సంఘ ఆధ్వర్యంలో అలాగే వాసవి క్లబ్ అధ్యక్షతన నేడు జయంతి ఉత్సవం నిర్వహించుకోవడం జరిగింది. అమ్మవారి దీవెనలు కర్ణ కటాక్షలు అందరిపై ఉండాలని చెప్పి ఆ దేవతను అందరం కోరుకొని ఆ దేవత ఒక కుల సంఘంకే పరిమితం కాకుండా సమండ వర్ణాలకు దేవతగా నిలిచి ఆయురారోగ్యాలతో మన అందరం కూడా బాగుండాలని చెప్పి మేము వేడుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి సహకరించినటువంటి ఆర్యవైశ్య కుల సంఘస్థులకి ఓదెల మండల వైశ్య కులస్తులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇల్లంతకుంట మండలం రేపాక మడలయ్య ఆలయం వద్ద రాత్రివేళ స్ట్రీట్ లైట్స్ లేక ఇబ్బందులు పడుతున్నామని రజక సంఘం నాయకులు విజ్ఞప్తి మేరకు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పందించారు. వెంటనే మడలయ్య ఆలయం వద్ద లైట్లను ఏర్పాటు చేయాలంటూ సర్పంచ్ క్యాత మల్లేశంకు సూచించారు. ఎమ్మెల్యే సూచన మేరకు స్పందించిన సర్పంచ్ క్యాత మల్లేశం సుమారు ₹1,00,000 గ్రామ పంచాయతీ నిధులతో హైమస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు. అడగగానే స్పందించి హైమస్ట్ లైట్లను ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు సర్పంచ్ క్యాత మల్లేశంకు రజక సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో హిందూ విరాట్ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. కార్యక్రమానికి 8 గ్రామాల నుంచి హిందూ బంధువులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. లింగన్నపేట ఉప మండలం పరిధిలోని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో సమ్మేళనం ప్రాంగణం జనసందోహంగా మారింది. భరతనాట్యం పాటలతో నృత్య ప్రదర్శన స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. అంతేకాకుండా భగవద్గీత శ్లోకాలు, సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సమ్మేళనానికి హిందూ సమ్మేళన అధ్యక్షులు వ్యాసజ్ఞుల రాధాకృష్ణ శర్మ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిఫ్లెక్షన్ ఛానల్ అధినేత శ్రీ ఆమోగు దేశపతి హాజరై మాట్లాడుతూ హిందూ ధర్మం అనేది కేవలం ఒక మతం కాదని అది ఒక ఉన్నతమైన జీవన విధానమని అన్నారు. భారతదేశం తన సంస్కృతి సాంప్రదాయాలతో ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తోందని, అటువంటి గొప్ప హిందూ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు. మన సాంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఆయన కోరారు. ఇది ఎప్పుడంటే 1934 సంవత్సరంలో అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ దేశానికి ఇస్తున్నది. గడప లోపలనే కులం, గడప దాటితే హిందువులు, మనమందరం హిందువులుగా బలంగా ఉంటేనే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలమని ఇప్పుడు కాదు 100 ఏళ్ల క్రితం డాక్టర్ జీ అనుకున్నాడు. వ్యక్తి నిర్మాణం అందుకోసమే. కేవలం ప్రసంగాలు ఈరోజు ఈ స్టేజ్ మీద నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, మాట్లాడతాం పోతాం. నేను ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చిన, రాత్రి పోయేసరికి 2 అవుతుంది, మళ్ళీ పడుకుంటారు, రేపు పొద్దున ఇంకో దగ్గరికి పోతాం. మీరు కూడా ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత భోజనాలు పెడతారు, తింటారు, ఇంటికి పోతారు. శ్వేతాన్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా మాజీ మంత్రి గంగుల తనయుడి వివాహ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై నూతన వధువరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి. జనాభా గణనలో భాగంగా స్వీయ గణనకు శ్రీకారం చుట్టిన కలెక్టర్ చిత్రా మిశ్రా. స్వయంగా తన వివరాలను నమోదు చేసుకున్న కలెక్టర్. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని పిలుపు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు రుణపడి ఉంటారు. కరీంనగర్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇతర మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన ఆర్టీసీ జేఏసీ నేతలు.
కోతుల సమస్యలను వినూత్నంగా పరిష్కరిస్తున్న వార్డు మెంబర్. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్న వెంకట్. ఎలుగుబంటి వేషాన్ని చూసి పరారవుతున్న కోతులు. ఆనందం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.